रिजर्वेशन मुस्लिम किसने दिया? साहब ने, जिन्होंने 4% रिजर्वेशन दिलाया, आज उसी 4% रिजर्वेशन को हटाते कहते बीजेपी पार्टी हटाने देते क्या? हटाने देते क्या? अगर आपने टीडीपी को वोट डाली या वाईसीपी को वोट डाली, वो वोट बीजेपी को जाएगी और 4% रिजर्वेशन चली जाएगी। मंजूर है क्या? मंजूर है क्या? इसलिए सोचना है, बीजेपी पार्टी तो చంద్రబాబు గారికి పొత్తుంది, అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు పొత్తయ్యారు. వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు ఓటేసినా బీజేపీ పార్టీకి ఓటేసినట్టే. ఎందుకంటే బీజేపీ ప్రతి బిల్లుకి ఆమోదం తెలిపిన వాళ్ళు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే బీజేపీ పార్టీ మళ్లీ గెలిచింది అంటే 4% రిజర్వేషన్ ఉండదు, ముస్లింలకు అసలు భద్రత ఉండదు, ముస్లింలు అసలు ఓపిరి పీల్చుకునే పరిస్థితి కూడా ఉండదు. అందుకే అంటున్నా, ఒక్కసారి ఆలోచన చేయి. బీజేపీకి ఓటేయడం అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం తప్పితే ఒక వైసీపీకైనా ఒక తెలుగుదేశం పార్టీకైనా ఓటేస్తే అది నేరుగా బీజేపీ పార్టీకే పోతుంది. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మన రాష్ట్రంలో బీజేపీ ఎక్కడా లేదు, వీళ్ళ ముగ్గురులోనే ఉంది. అందుకే చెప్తున్నా, ఈ మతతత్వ పార్టీని, ప్రజలను పట్టించుకోని పార్టీని, మనకు ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీని, మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వని పార్టీని, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వని పార్టీని, రాజధాని కోసం నిధులు ఇవ్వని పార్టీకి ఓట్లేయకండి. ఏ బీజేపీ పార్టీ అయితే మనకు అన్యాయం చేసిందో అదే బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. అందుకే అంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా తీసుకొచ్చే పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అవినాష్, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు ఉన్నారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ